ఏ సినిమా చూసినామంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కాక ఒక ఇట్లనే మాట్లాడతాడు అనుకున్నా తెలంగాణలో. గాడికి పోయి లుంగి కట్టేసుకొని అతన్న పోతానని చెప్పి యాసలు సెట్ అండి. అరే వీడి మనోడి కదా తెలంగాణ మాట్లాడతారు ఏం సూట్ అవుతారా అనుకున్నా. కానీ తెలంగాణ యాసే కాదు, ఆంధ్ర యాస, మన గోదావరి యాసలు కూడా పర్ఫెక్ట్ గా చేయగడాలి అనిపించింది. లుంగి కట్టేసుకొని మంచిగా పర్సనాలిటీ పెంచేసి, సో అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు అనమాట మనోడు. ఆ పర్సనాలిటీ అలా ఉంటేనే సూట్ అవుతుంది, కొంచెం లావు ఉండాలని చెప్పేసి. సినిమా విడుదల ముందు కొన్ని సన్నివేశాలు చూసి, అక్కడక్కడ షూటింగ్ సన్నివేశాలు చూసి నేను తిట్టుకున్నాను విశ్వక్సేన్ని. కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు కానీ టీజర్లు ట్రైలర్లు పాటలు చూసి ఎవరిని తిట్టుకోవద్దు, ఆలోచించొద్దు, సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలనే ఫీలింగ్ కలిగింది. చాలా మంచి మూవీ పడ్డది. గోదావరి యాసలో భాషలో అక్కడ కత్తి కట్టే విధానం ఏంటి, దాన్ని భయంతో కాకుండా భక్తి భయం రెండు కలిపి చూపిస్తే ఎలా ఉంటది, అక్కడ నేచురాలిటీ ఎలా ఉన్నది, రాజకీయ వర్గాల మధ్య ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గ్రూపులు ఏర్పడి తగాదాలు ఏర్పడితే ఏ కుటుంబాలు సర్వనాశనం అయితే, ఏ కుటుంబాలు ఎన్ని బాధలు పడతాయి, దానికి ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటది. క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది. అలాగే అంజలి పాత్ర అనసూయకు రంగమత్తు తర్వాత ఎలా గొప్ప పాత్ర గొప్ప పేరు వచ్చిందో, ఈ సినిమా తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అంజలికి అంత గొప్ప పేరు వస్తుంది. ఆమె పాత్ర అంత సపోర్టివ్ గా ఉంది, అంత న్యాచురల్ గా చేసింది. సూపర్ గా అనిపించేసింది భయ్య నాకైతే. ప్రతి ఒక్కటి హైలైట్ భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా పనితనం బాగుంది, న్యాచురాలిటీ బాగున్నది. ఆ విశ్వక్సేన్ పాత్ర అయితే ఆయన కెరీర్ లో బెస్ట్ పాత్ర అని చెప్పగలుగుతా. అంజలికి కూడా ఆమె కెరీర్ లో చిన్న క్యారెక్టర్ అయినా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అయినా కానీ సూపర్ గా ఉంది, అద్భుతంగా నచ్చింది. ఇక టీజే టిల్లు ఎవరు ఎమోషనల్ టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, సూపర్ గా ఉన్నాయి, అన్ని వీడియోస్ బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఏం చేస్తున్నావు బ్రో రివ్యూ కట్టు ఫస్ట్. విశ్వక్సేన్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ పైన కత్తి కట్టినాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో. నువ్వు రివ్యూ కట్టలేవా? సినిమా ఇట్లా బంప రేగిపోయింది. అండ్ సినిమాలో స్లాంగ్ ఉంటుంది బ్రో, గోదావరి స్లాంగ్. నేను అనుకున్నా ఎన్ని దినాలు, అరే ఈయన కేవలం మన తెలంగాణ స్లాంగ్ కి ఫిట్ అనుకున్నా, కానీ వేరే స్లాంగ్ కూడా ఇదిగా తీసిండు. నాకు తెలిసి మల్టీ అంటే వేరే రాష్ట్రాల్లో సినిమా తీస్తే మటుకు ఓన్ డబ్బింగ్ లో సినిమా బ్లాక్ బస్టర్ చేస్తాడు ఆయన గొంతుతో. వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అండి. ఇక నుంచి మీసం వేయడం ఇట్లా కాదు, ఇట్లా 2020 స్టైల్. అర్థమైందా? మీరు కూడా రివ్యూ కట్టండి, కత్తి కట్టండి, విశ్వక్సేన్ కి ఏదైనా కట్టండి, బాక్స్ ఆఫీస్ కి టికెట్ రేట్ కట్టి సినిమా చూడండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది వాట్ ఇస్ ద మూవీ. అంజలి క్యా మాల్ హై యార్. అంజలి ఏమన్నా ఉందా? వాళ్ళకి ఇచ్చి పడేసింది అంజలి మనాలి. రైట్, చూసిన ఇప్పుడే యంగ్స్టర్ గోదావరి సినిమా చూసిన, సినిమా అయితే చించేసింది అన్న. హీరో యాక్టింగ్ అయితే చించేసింది అసలు. గుల్పాంలు వచ్చాయి, ఫైట్స్ అయితే గుల్పాంలు వచ్చాయి నాకైతే. అయితే హీరోని యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్, అసలు వేరే లెవెల్ గా ఉంది. మన ఎలా ఉందంటే సినిమా ఫైట్స్ కూడా అట్లా బాగుంటాయి. మ్యూజిక్ ఎవరు కొట్టిండ్రు కానీ కుక్కని కొట్టినట్టు కొట్టేసిండ్రు, అసలు చాలా బాగుంది అది సినిమా. ఇంకా డైరెక్టర్ ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి, ఇంకా యూత్ కి చాలా యూస్ఫుల్ ఇవి సినిమాలు అయితే. సూపర్ గా ఉంది సినిమా అయితే. ఓకే బాయ్.